ప్రస్తుతం మనతో పాటు ఆజమాలి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం బాగా ట్రై చేస్తుంది. సో ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది? 100% మైనారిటీస్ విత్ బీఆర్ఎస్. మైనారిటీస్ ఒక్క దిక్కు పోతున్నాయని కాంగ్రెస్ హ్యావ్ స్టార్టెడ్ షోయింగ్ దేర్ యాటిట్యూడ్. రేవంత్ రెడ్డి గారు మైనార్టీల కోసం, మైనార్టీ పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం అనేక వరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మైనార్టీలు మరి అటు సైడ్ మళ్ళీ అవకాశం ఉందా? 2 years తర్వాత మైనారిటీ కోసం అభివృద్ధి చేస్తా, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. ఈ రోజు ఏమి ఇస్తా? ఆల్రెడీ కేసీఆర్ సార్ హాస్ డన్ ఎ లాట్ ఫర్ ది మైనారిటీస్. నవీన్ యాదవ్ గతంలో ఎంఎం పార్టీ నుంచి నిలబడ్డాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ అంటేనే మైనార్టీలు, ఎంఎం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓట్ బ్యాంక్ ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏంటి సార్ ఇది? లాస్ట్ టైం అజరుద్దీన్ నిలబడితే ఆయనకు ఓడిపోయానికి ఆయన క్యాండిడేట్ పెట్టారు. ఈ రోజు నవీన్ కు సపోర్ట్ చేయడానికి ఎంఐఎం ఎందుకు వస్తున్నారు? బీహార్ లో 100% కాంగ్రెస్ 0 రావాలంటున్నారు, ఇక్కడ గెలిపిస్తా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ అని పబ్లిక్ అడుగుతున్నారు. నవీన్ యాదవ్ నిన్న కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఏ ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ బయటికి వెళ్ళారు, ఇంట్లో మొహాలు కూడా చూడరు అంటే ఇండైరెక్ట్ గా నవీన్ యాదవ్ గారుకు నేను ఒక చిన్న మెసేజ్ ఈ మీడియా ద్వారా, యు ఆర్ ఎ క్యాండిడేట్ ఆఫ్ ఎ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు ఈ మాట చెప్తే 100% దిస్ షోస్ దట్ ఇట్స్ యువర్ ఫెయిలియర్. భయం అనేది బీఆర్ఎస్ కి మొదలైందా, వాళ్ళకి మొదలైందా? BRS party ante we are born fighters. Since 2001 our party has fought for Telangana for 14 years. కేసీఆర్ ని పడగొట్టి 10 సంవత్సరాల కుర్చీలో నేను కూర్చున్నా, నల్లమల్ల పులిని, నల్లమల్ల బిడ్డని, ఒక రైతు బిడ్డని ఈరోజు ఇటు వరకు వచ్చిన. సో నన్ను చూస్తే కల్వకుంట్ల కుటుంబం పారిపోయి. If you are a రైతు బిడ్డ, don't you understand the sentiment? Don't you understand the emotion of a farmer? It's just for politics and you know nothing about farmers, you know nothing about Telangana. క్యాండిడేట్లను పక్కన పెడితే గ్రౌండ్ లో వెళ్తుంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు ఈ ఎలక్షన్స్ జరుగుతాయి. Sorry to say there is no match with KCR for Revanth Reddy.